నిన్న జనసేన అభ్యర్థుల సీట్లు ప్రకటించింది. అందులో పోతిన మహేష్ లేదు. విజయవాడ వెస్ట్ బీజేపీకి వదిలిపెట్టారు. ఇక్కడ సమస్య ఏంటంటే తెలుగుదేశం పార్టీ త్యాగం చేయాల. విజయవాడ సెంట్రల్ గతంలో గెలిచినటువంటి సీట్ ఇవ్వాల. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తనని నమ్ముకున్న వాళ్ళని త్యాగం చేశారు. కందులు దుర్గేష్ని తీసుకెళ్ళి నిడదవోల్లో పెట్టి ఆయన నమ్ముకున్నటువంటి ప్రాంతంలో వదిలిపెట్టారు. ఇక్కడ అంతే. ఇక్కడ పోతిన మహేష్ పార్టీకి రూపాయి ఖర్చు పెట్టడానికి ఎవరికీ లేక అందరూ వెయిట్ చేస్తున్న దశలో తన జేబుల్లో రూపాయి ఖర్చు పెట్టాడు. ప్రతి ప్రోగ్రాం పార్టిసిపేట్ చేశాడు. పిలుపు వస్తే చాలు స్పందించేవాడు. పిలుపు రాకపోయినా చేసేవాడు. అక్కడ మంత్రులతో గొడవ పెట్టుకున్నాడు, ప్రజాప్రతినిధులతో గొడవ పెట్టుకున్నాడు, పోలీసులతో గొడవలు పెట్టుకున్నాడు, కేసులు పెట్టించుకున్నాడు. ఇంత చేసిన పోతిన మహేష్కి ఇప్పుడు సీట్ ఇవ్వకుండా పొత్తుల్లో భాగమని చెప్పి బీజేపీకి ఇవ్వడం అనేటువంటిది కరెక్టేనా? అవసరమైతే పోనీ బీజేపీ పెద్దలతో మాట్లాడి పోతిన మహేష్ బీజేపీలో చేర్పించి చేయొచ్చుగా. వైసీపీకి సంబంధించిన వరప్రసాద్ వెళ్ళి సీట్ సంపాదించుకోలేదా? మన అనుకున్నటువంటి వాళ్ళ కోసం చంద్రబాబు ఎట్లా చేసుకొచ్చారు? ఎంత ప్రయత్నాలు చేశారు వాళ్ళని. ఇప్పుడు అంజుబాబు లాంటి వాళ్ళని జనసేనలో చేర్పించి సీట్లు ఇప్పించలేదా? కాబట్టి పోతిన మహేష్ విషయంలో ఏదైనా బాధ్యతగా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది.